హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జే ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక, రాహుల్కి జలక్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఎన్డీఏ అభ్యర్థి గెలుపు అంతా ఊహించిందే, కానీ ఇండీ కూటమి అభ్యర్థికి రావాల్సిన ఓట్ల కన్నా 24 ఓట్లు తక్కువ రావడం ఆ కూటమి నేతలను షాక్ గురి చేసింది. ఇండీ కూటమికి లోక్సభ, రాజ్యసభలో కలిపి 314 మంది ఎంపీల బలం ఉంది. ఇండీ కూటమిలో లేకుండా ఇండీ కూటమి అభ్యర్థికి సపోర్ట్ ప్రకటించిన ఎంఐఎం వంటి పార్టీలతో కలుపుకుని కూటమి బలం 324కు చేరుకుంది. ఎన్డీఏ బలం వచ్చి 426 సీట్లు. వైసీపీ సపోర్ట్ తో ఎన్డీఏ అభ్యర్థి బలం 437కు చేరుకుంది. అయితే పోలైన 767 ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. 15 ఓట్లు చెల్లనివిగా గుర్తించి మద్దతిచ్చిన పార్టీలను బట్టి ఇండీ కూటమి అభ్యర్థికి 324 ఓట్లు రావాలి. చెల్లని 15 ఓట్లు వీళ్లవే అనుకున్నా ఇంకా 9 ఓట్లు తక్కువ వచ్చాయి. చెల్లని ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి వేసిన ఓట్లు ఉంటే ఈ సంఖ్య 9 నుంచి ఇంకా పెరుగుతుంది. సుమారు 15 మంది వరకు ఇండీ కూటమి మద్దతుదారులు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసినట్లు భావించవచ్చు. ఇండీ కూటమి నేతలు వారి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కూడా పార్టీలకు అతీతంగా అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు బాగా ప్రభావం చూపించినట్లుంది. అందుకే ఇండీ కూటమి మద్దతుదారులు తమ అంతరాత్మ ప్రబోధం మేరకు ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు వేశారు. పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ 2029లో ప్రధాని అవుతామని కళ్ళకంటున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి, ఇతర కాంగ్రెస్ నాయకులకు ఇది పెద్ద షాక్.